వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో బీపీ బ్లడ్ ప్రెషర్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి అవాయిడ్ చేయాలి, ఇక దీనిని తగ్గించుకోవడానికి డైట్ ఏమైనా ఉంటుందా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు. పావని గారు నమస్తే అండి. నమస్తే. పావని గారు జనరల్గానే ఇప్పుడు 90 days వెయిట్ లాస్, డయాబెటీస్ రివర్సల్ ఇలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. అయితే బీపీ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఉంటుందా మీ దగ్గర డైట్? అయ్యో 100% ఉంటుంది. బీపీ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది మనకి? వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు అండ్ మన మెటబాలిజం ఎఫెక్ట్ అయినప్పుడు, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కూడా మనకి బీపీ ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా బీపీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా కొన్ని రకాల కండిషన్స్తో మనకి బీపీ అనేది వస్తుందండి. ఇది బీపీ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ ఫామ్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు. సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తారు. డైట్ అండ్ వర్కౌట్స్తో చాలా వరకు మెయింటైన్ చేయొచ్చు వితౌట్ మెడికేషన్. అయితే ఎట్లా ఉంటుంది డైట్? 90 days అట్లే ఉంటుందా ఇది కూడా? 90 days వెయిట్ లాస్ ఇస్ డిఫరెంట్. బీపీతో పాటు వెయిట్ ఎక్కున్నారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా వెయిట్ లాస్ ప్లాన్ చేస్తూ బీపీ కంట్రోల్ అవ్వడానికి ప్లాన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ హిస్టరీ చెక్ చేసుకుంటామండి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు బీపీ ఎఫెక్ట్ అయిందా, లేకపోతే వెయిట్ గెయిన్ అవుతున్నా కొద్దీ ఎఫెక్ట్ అయిందా, ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా బీపీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం రూట్ కాజ్ అనేది ఫస్ట్ తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత మనకు దాన్ని బట్టి డైట్ అనేది డిజైన్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏదైనా ఈ ఫుడ్ తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది అన్నట్టు ఏది ఉండదండి. ప్రాపర్గా మనం డైట్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూ ఒక 3 months మన బాడీకి టైం ఇస్తే 100% బీపీ కంట్రోల్లోకి వస్తుంది. రివర్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నాం చిన్న పిల్లల్లో 25 years 30 years ఉన్న వాళ్ళకు కూడా బీపీ వస్తుంది. సో వాళ్ళు కూడా మెడికేషన్ లేకుండానే మేనేజ్ చేయొచ్చండి. ఇంకా డాక్టర్స్ కూడా ఫస్ట్ వెళ్ళగానే బీపీ మెడికేషన్ ఏం సజెస్ట్ చేయరు. ఫస్ట్ మీరు మెయింటైన్ చేయండి, ఉప్పు తగ్గించండి, వెయిట్ లాస్ అవ్వండి అని ఒక 2 మాటలు చెప్తారు డాక్టర్ కూడా. ఇప్పుడు ఒకటేసారి ఒక 3 months మానిటరింగ్ తర్వాతనే డాక్టర్ మెడికేషన్ సజెస్ట్ చేస్తారు కంట్రోల్ అవ్వకపోతే. సో మనం కూడా ఏంటంటే బీపీ ఎఫెక్ట్ అవుతుందా అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాతనే మనం మెడికేషన్ ఆప్షన్ వెళ్ళాలి. సో బీపీ అనేది న్యాచురల్గా వితౌట్ మెడికేషన్, వర్కౌట్స్ లేకున్నా ప్రాపర్ డైట్, మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడు బీపీని పెంచే ఆహారాలు అంటే ఏముంటాయి? బీపీని పెంచే ఆహారాలు అంటే చూడండి, హై కొలెస్ట్రాల్, హై ఫ్యాటీ ఫుడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నవి, మెయిన్గా ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కంటిన్యూగా 25 years దాటగానే బీపీ వచ్చేస్తుందండి. రీసెంట్గా నాకు ఒక క్లయింట్ కలిసారు. ఆవిడ జస్ట్ 24 years జాబ్ చేస్తున్నారు. స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎవరికి లేదండి, స్ట్రెస్ అందరికీ ఉంది, ఎవరికి తగినట్లు. కానీ ఆవిడకి కూడా బీపీ, తను మెడికేషన్ కూడా వాడుతున్నారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యాను, ఎందుకు మీరు మెడికేషన్ ఆప్షన్ తీసుకున్నారంటే నా వల్ల అవ్వట్లేదని. నేను మళ్ళీ తన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆల్మోస్ట్ ప్యాకేజ్డ్ ఫుడ్డేనండి. ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే చిప్స్ కానీ, నేను రైస్ తినను, మధ్యాహ్నం ఒక 2-3 చిప్స్ ప్యాకెట్స్ తినేసి వదిలేస్తాను. లైక్ ఇలా ప్రాసెస్డ్. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, హాస్టల్లో ఉంటారు తను, ఫుడ్ నచ్చక లేకపోతే సంథింగ్ తన లైఫ్ స్టైల్ తెలీదు, బ్రెడ్ శాండ్విచెస్ తీసుకోవడం, అది కూడా కంప్లీట్ ప్రాసెస్డ్. నైట్ వెళ్ళగానే ఒక రెడీమేడ్ చపాతీస్ తీసేసుకొని దాని మీద చట్నీస్ ఏమైనా అప్లై చేసి తినడము. ఇంకా రెడీమేడ్ చపాతీస్ అయినా సరే అది పుల్లగా అవ్వకుండా ఉండాలి అన్న ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు స్టోరేజ్ ఉండడానికి. ఈవెన్ ఫ్రీజ్లో పెట్టినా కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో ఏదైనా సరే ప్రిజర్వేటివ్స్, టూ మచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్లే మన జనరేషన్ ఎఫెక్ట్ అవుతుందండి. దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ బ్లడ్ ప్రెషర్. సెకండ్ వచ్చేసి హై సోడియం ఇంటేక్. ఇప్పుడు మనకి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన తర్వాత కూడా హై సోడియం ఉంటేనే మనకు అది స్టోరేజ్ ఉంటాయి. పికిల్స్ ఎలా స్టోరేజ్ ఉంటాయి? ఉప్పు తక్కువ ఉంటే పికిల్స్ ఖచ్చితంగా పాడైపోతాయి. సేమ్ అలాగే ఈ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినా కూడా టూ మచ్ సోడియం ఇంటేక్ యాడ్ చేయడం వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఒక అపోహలో ఉంటారు ఏంటంటే, మన కూరగాయల్లో ఉప్పు ఎక్కువైతే బ్లడ్ ప్రెషర్ వస్తుందని. ఉప్పు ఎక్కువ మనకు అప్పుడప్పుడు అవుతుంది, డైలీ అయితే ఉప్పు ఎక్కువ తినం కదా, మనం లిమిట్లోనే తింటాము.
కర్రీస్లో ఉప్పు ఎక్కువ యాడ్ చేయడం వల్ల అది ఒక 10% రీజనే చెప్పొచ్చు. మిగతాదంతా మన లైఫ్ స్టైల్, మనం చూస్ చేసుకునే ఫుడ్స్, హై ఫ్యాటీ ఫుడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నవి, లేకపోతే ఇప్పుడు మనం బయట ఎక్కువ తింటూ ఉన్నాం, అక్కడ ఆయిల్ సరిగ్గా ఉండదు, దానివల్ల ఎఫెక్ట్ అవ్వడము. ఇక్కడ ఏంటంటే మీకు అథెరోస్క్లెరోసిస్ గురించి ఒక కండిషన్ గురించి చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు నర్వ్స్ ఉన్నాయి కదండి, నర్వ్స్లో మనకు ఫ్యాట్స్ అనేది క్లాక్ లాగా సైడ్కి చేరిపోతూ ఉంటుంది మెల్లిగా. ఇప్పుడు నర్వ్ ఇది ఒక రూట్ అనుకోండి, ఆ రూట్లో సైడ్కి ప్లాక్ లాగా ఫ్యాట్స్ అనేది చేరిపోతూ ఉంటాయి. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా ఉండదు. సో దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇది ఎందుకు అట్లా ఫామ్ అవుతుంది? ఎక్కువ మనము హై ఫ్యాటీ ఫుడ్స్, మన ఫుడ్ సరిగ్గా లేకపోతే, ఆయిల్ ఎక్కువ వేసి వండడం వల్ల కూడా ఇవన్నీ రీజన్స్ అని చెప్పొచ్చు. మెయిన్గా నేను ఒకటే చెప్తాను ఏంటంటే, బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అయ్యిందా అని అంటే మనం మన ఫుడ్ క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఎలాంటి ఫుడ్ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు. మార్నింగ్ లేవగానే బ్రెడ్ అంటాం, అది ప్రాసెస్డ్. అసలు ఉప్మా కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ ఇవి బయట తీసుకుంటున్నాం. దోశ అయినా సరే ఆయిల్ ఎక్కువ వేసిస్తున్నారు బయట. సో అది పక్కకు పెడితే చీజ్ అని చెప్పేసి, ఇది కూడా మనకు ఒక చీజ్ సమ్ వాట్ ఈస్ ఫైన్, ఎందుకంటే అందులో ప్రోటీన్ దొరుకుతుంది కాబట్టి. కానీ ఏదైనా సరే టూ మచ్ ఆయిల్ ఇంటేక్, అన్హెల్దీ ఫుడ్స్, బోండాలని ఆయిల్, డీప్ ఫ్రైడ్ ఆయిల్ చేసి తీసుకుంటున్నాం. సో ఇలా తీసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ పక్క పెడితే లంచ్ కూడా అలాగే ఉంటుంది. మోస్ట్లీ బయట ఫుడ్ తీసుకోవడం, పనీర్ అని చెప్పేసి, బటర్ అని చెప్పేసి ఏదేదో యాడ్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ స్నాక్స్ హైగా లైక్ సమోసాలని, పకోడీలని, ఇంకా బజ్జీలని, ఇవన్నీ స్నాక్స్ ప్రతి కంపెనీలో కూడా ఈవినింగ్ స్నాక్స్ అదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. లేకపోతే చిప్స్ అని చెప్పేసి ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. టీతో పాటు మళ్ళీ స్నాక్స్, అది హై షుగర్ కంటెంట్ ఉంటుంది. అంటే బిస్కెట్స్ కానీ ఇవన్నీ మనం చూసుకుంటే కంప్లీట్గా పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు మనం అన్హెల్దీ డైటే ఫాలో అవుతున్నాం. మన బాడీస్ ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయంటే ఇందుకే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎస్, చాలా చక్కగా చెప్పారండి. అయితే ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే చెప్పారు. ఏ ఫుడ్స్ తీసుకుంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మంచిగా ఉంటుంది? బ్యూటిఫుల్ ఫుడ్స్ అంటే ఒక 5 బ్యూటిఫుల్ ఫుడ్స్ అండి బ్లడ్ ప్రెషర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీరా ఎంత బాగా హెల్ప్ చేస్తుందంటే అంత బాగా హెల్ప్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వడానికి. న్యాచురల్గా తొరిగే ఒక అమృతం అంటారు దాని ఆమ్లా, ఉసిరిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా మంచిదండి. మన బాడీని కంప్లీట్గా డిటాక్సిఫికేషన్ చేస్తుంది, కంప్లీట్గా క్లెన్స్ చేస్తుంది మన బాడీని. ఉసిరి చాలా చాలా మంచిది అన్ని రకాలుగా. ఓన్లీ బీపీకే కాదు, షుగర్కి కూడా హెల్ప్ అవుతుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, మన బాడీని ఎంటైర్ సిస్టమ్ని క్లీన్ చేస్తుందంటే ఆమ్లా. సో ఆమ్లా తర్వాత థర్డ్ ప్లేస్లో ఉండేది ఏంటి అంటే మనకు వెజిటేబుల్స్. అన్ని వెజిటేబుల్స్లో బెల్ పెప్పర్స్ ఎక్కువ హెల్ప్ అవుతాయి. రెడ్ కలర్ క్యాప్సికమ్, ఎల్లో కలర్ క్యాప్సికము, గ్రీన్ కలర్ క్యాప్సికము, ఈ బెల్ పెప్పర్స్ వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇంకా మనం వెజిటేబుల్స్ అన్నీ హెల్ప్ అవుతాయి. బెల్ పెప్పర్స్, కీరా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, క్యారెట్ కూడా. ఇంకోటి రాడిష్ అండి, రాడిష్ చాలా మంచిది. చాలా మంది ఇంకా అది ఘాటుగా ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు. రాడిష్ కూడా చాలా మంచిది మన బాడీకి. దాన్ని కర్రీలాగా చేసైనా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ పక్కకు పెడితే లెట్స్ కమ్ టు ద మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో ఒకటి మనకు బటర్ మిల్క్, సాల్ట్ వేయకుండా జీలకర్ర పొడి, సోంపు పొడి వేసేసి మనం బటర్ మిల్క్ని తీసుకుంటే బెటర్గానే బెనిఫిట్ ఉంటుంది, గట్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే కాడ. మనం ఏం చేయాలి అంటే కాడాలో నైట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ సోంపు, జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, ఈ 3 నానబెట్టేసేయాలండి. మార్నింగ్ లేవగానే అందులో కొద్దిగా పుదీనా యాడ్ చేసేసుకొని, మునగాకు పొడి కూడా దొరుకుతుంది కదా, అదొక 1/2 టీ స్పూన్ యాడ్ చేసేసి బాయిల్ చేసి తాగామనుకోండి, ఒక అమృతంలో పనిచేస్తుంది మన బాడీకి. అసలు నేను క్లయింట్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు నేను అంటే కన్ఫామ్గా చెప్తానంటే నేను ఫాలో అయ్యాను అది కూడా. నేను నైట్ సోక్ చేసి మార్నింగ్ బాయిల్ చేసి తీసుకున్న తర్వాత కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేస్తానండి. ఎప్పుడైతే ఆ డ్రింక్ తాగుతానో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వరకు నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఎంత హ్యాపీగా ఉంటుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఐ యూస్ టు వాక్, నేను చాలా బాగా వాక్ చేయగలుగుతాను, ఇంట్లో వర్క్ చేసుకోగలుగుతాను. వేడివేడిగా తీసుకున్నప్పుడు నా బాడీ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతుంది, ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది. అది తీసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది. సో ఈ డ్రింక్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మాకు మీ రెసిపీస్లో కూడా ఇది చెప్పాలి మరి. డెఫినెట్గా. సో ఇది డ్రింక్ అనేది బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కంటిన్యూగా తీసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అని అంటే కనుక, దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుందండి, జీరా మన డైజెషన్ని హెల్ప్ అవుతుంది, అండ్ అలాగే ఇందులో ఉన్న మనకు బెనిఫిట్స్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని
బీపీని కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సోంపు కూడా అంతేనండి, మునగాకు కానీ అంతే. పుదీనా మీకు తెలిసిందే, మింట్ లీవ్స్ రిఫ్రెష్మెంట్ అంటారు, మనకు ఏమంటారు డైజెషన్ హెల్తీగా ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. లెమన్ కూడా అంతే. ఈ 5 కాంబినేషన్లో ఏదైతే తీసుకుంటామో మనం, అదొక అమృతంలో మన బాడీకి డిటాక్సిఫికేషన్ చేస్తుంది. ఇంకోటి బ్లడ్ ప్రెషరే కాదు, వన్ ఆఫ్ మై క్లయింట్ యూకేలో ఉంటారు, తను ఈ డ్రింక్ 3 months కంటిన్యూగా తీసుకుంది. నేను మధ్యలో చెప్తే కూడా తను స్టాప్ చేయలేదు. లేదండి ఇది ఒక నాకు చాలా టీ ఎలా అడిక్ట్ అయిపోయింది, ఈ డ్రింక్ అలా అడిక్ట్ అయిపోయింది అని చెప్పేసి తను 3 monthsలో ఈ డ్రింక్తోనే కాదు డైట్ ఫాలో అయ్యారు, వర్కౌట్స్ కూడా చేశారు. తను అంత పాజిటివ్గా, తనకి స్ట్రెస్ లెవెల్ ఎంత ఉంటుందంటే 1 to 10 రేట్లో 8 వరకు స్ట్రెస్ లెవెలే ఉంటుంది, తన వర్క్ స్ట్రెస్ కానీ. సో ఈ డ్రింక్ స్టార్ట్ చేసి వర్కౌట్స్ చేసి ఒక లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకున్న తర్వాత తను ఇప్పుడు చెప్తారు, అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది, రిలాక్స్గా ఉన్నాను, నా బాడీ అంతా రిలాక్సేషన్. అంటే అంటే ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే మనం తీసుకునే ఫుడ్ కూడా మన మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. మనం తీసుకునే ఫుడ్ కానీ ఏదైనా సరే మన లైఫ్ స్టైల్ మన బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. స్ట్రెస్ అంటాం, మన లైఫ్ స్టైల్ని కూడా మెయింటైన్ చేసుకుంటే స్ట్రెస్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. బీపీ బ్లడ్ ప్రెషర్ వస్తే మందులు వాడాలి, జీవితాంతం కంట్రోల్లో ఉంటుంది మాత్రమే అని చెప్తూ ఉంటారు. కానీ దీన్ని రివర్స్ చేయొచ్చు, తగ్గించవచ్చు డైట్ ద్వారా. అంతేకాదు బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి అవాయిడ్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా చక్కగా చెప్పారండి. ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీ కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.